ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. అదిగో స్టార్ట్ అవుతుంది, ఇదిగో స్టార్ట్ అవుతుంది అంటూ ఊహాగానాలే కానీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళింది లేదు. ఇక రేపో ఎల్లుండో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న టైంలో బన్నీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం మూవీస్ బన్నీ కెరియర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ మూవీస్. ఈ క్రేజీ హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ బన్నీ త్రివిక్రమ్. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లోనే మరో సినిమా వస్తోందని, అది నెవర్ బిఫోర్ రేంజ్ లో ఉండబోతోందని తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇది ఇప్పుడప్పుడే స్టార్ట్ అవ్వదని, ఇంకా చాలా టైం పడుతుందని వార్త వైరల్ అవుతోంది. బన్నీ కెరియర్ లో పెద్ద బ్రేక్ లేకుండానే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ త్రివిక్రమ్ అలా కాదు. కెరియర్ స్టార్ట్ చేసిన 23 ఏళ్లలో 12 సినిమాలు మాత్రమే చేశారు. అంటే కనీసం సినిమాకి 2 ఏళ్ల గ్యాప్ తీసుకుంటున్నారు. 2018లో అరవింద సమేత చేస్తే 2020లో అలవైకుంఠపురంలో మూవీ చేశారు. ఈ సినిమా తర్వాత 4 ఏళ్లకు గుంటూరు కారం సినిమా చేశారు. మరి ఈ లెక్కన నెక్స్ట్ సినిమా చేయాలంటే ఇంకా టైం తీసుకోవాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమా తర్వాత 15 నెలల నుంచి ఖాళీగా ఉన్న త్రివిక్రమ్ బన్నీతో స్టార్ట్ చేయాల్సిన సినిమాకి ఇంకా టైం తీసుకుంటున్నట్టు టాక్. ఎందుకంటే బన్నీతో సినిమాకి వరల్డ్ వైడ్ రీచ్ ఉంది. పుష్ప 2 ది రూల్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసి 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టారు. అలాంటి బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే అంచనాలకు మించి అంటూ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్. అలాంటిదే త్రివిక్రమ్ బన్నీ 4th ప్రాజెక్ట్. ఇది సెట్స్ మీదకు వెళ్లాలంటే 6 months టైం పడుతుందని ఫిల్మ్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. బన్నీ ఇప్పటి వరకు టచ్ చేయని మైథలాజికల్ జోనర్ అవడం, అందుకు సంబంధించిన గ్రాండియర్ సెట్స్, గ్రాఫిక్స్, టెక్నీషియన్స్ సెలెక్షన్ ప్రాసెస్, వీటన్నింటికి మించి బన్నీ మేక్ ఓవర్. పాన్ ఇండియా మూవీగా 500 కోట్లకు మించి తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్టులో నటించే స్టార్ క్యాస్ట్ ని సైతం ఫైనల్ చేయాల్సి ఉంది. ఇన్ని పనులు బ్యాలెన్స్ లో ఉన్నాయి కాబట్టే ఈ ప్రాజెక్ట్ కి టైం పడుతుందని, లేట్ అయినా సరే నెక్స్ట్ లెవెల్లో సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.